ఇప్పుడు సిద్దిపేట జిల్లా కేంద్రంలో కోయడ మండలంలో తంగెనపల్లి గ్రామంలో సమ్మక్క వేడుకలలో ఉన్నాము. మరికొద్ది క్షణాలలో సమ్మక్క వనం నుంచి గద్దెకు చేరుకోబోతున్నది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ విజువల్స్ అన్ని చూసుకున్నట్టయితే ఈ తంగెనపల్లి గ్రామానికి సంబంధించిన ప్రజలు ఇవన్నీ వీళ్ళందరూ ఇక్కడ తొందరలో ఈ యొక్క జాతరని చాలా ఘనంగా చేసుకోబోతున్నారు. ఈ మూడు రోజుల ఉత్సవంని నిన్న సారలమ్మ వచ్చింది. ఈరోజు సమ్మక్క చాలా ఘనంగా వనం నుంచి గద్దెపైకి వెళ్ళబోతున్నది. ఇప్పుడు చూసుకున్నట్లయితే విజువల్ చూద్దాం అందరం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తంగెనపల్లి గద్దెపైకి సమ్మక్క రావడం జరిగింది. సమ్మక్క రాకతో ప్రజలందరూ చాలా ఆనందంగా వాళ్ళ మొక్కులన్నీ తీర్చుకున్న విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము. కోయడ మండలం తంగెనపల్లి గ్రామంలో మనం ఉండడం జరిగింది. ఈ భక్తుల కోసం మనం ఇలా ఒక అభిప్రాయం, ఈ జాతర గురించి, జాతర చరిత్ర గురించి భక్తుల అభిప్రాయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మీ పేరు? సార్ మా పేరు పిల్లి సత్యనారాయణ గౌడు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? సార్ రాజేశం దాసరి. సార్ మీరు ఎక్కడికి వెళ్ళి? సార్ హైదరాబాద్ నుంచి అండి. సార్ హైదరాబాద్ నుంచి ఈ యొక్క జాతరకి మీరు రావడం జరిగిందా? సార్ అవునండి. సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము ఎవ్రీ ఇయర్ వస్తామండి, కంపల్సరీ తప్పకుండా వస్తాం ఈ జాతరకి. ఫ్యామిలీ అందరూ వస్తారా సార్? ఫ్యామిలీతో పాటు వస్తామండి. థ్యాంక్ యూ సార్. మీ పేరు? సార్ వేల్పుల వెంకటస్వామి, కోయడ. మనకు దాదాపు ఇక్కడ మనకు ఒక 30 ఏళ్ళ మా అమ్మగారు తంగలపల్లి. నాకు ఇలవేల్పు అంటే సమ్మక్క సారక్క తంగలపల్లి అనేది ప్రామాణికంగా తీసుకుంటాం. అద్భుతంగా జరుగుతుంది. ఆనాటి నుంచి వెళ్ళి నేటి వరకు కూడా అద్భుతంగా జరుగుతుంది ఈ జాతర. అంటే మేడారం తర్వాత నాకు తెలిసి ఈ సర్కిల్ తంగలపల్లి. అంటే మీరు దీన్ని రెండో మేడారంగా పోలుస్తున్నారు సార్? మేము ఊహించుకుంటాం. మా తంగలపల్లి అంటే మేము చూసుకుంటాం. అసలు మీదికి ఊరం అనేది ఉంటుంది, కానీ మేము అనేది మా దాదాపు అందరం ఇటే వస్తుంటాం. అద్భుతంగా జరుగుతుంది. సౌకర్యాలు కూడా మనకి ఇక్కడ ఒక కోనేరు అంటే మేడారంలో జంపన్న వాగు ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా మనకు అందుబాటులో ఒక వాగు ఉంటుంది. దాని పక్కనే పెద్ద చెరువు ఉంటుంది. మనకు ఇక్కడ సౌకర్యాలు కానీ ఏ సౌకర్యం అయినా, వాటర్ సౌకర్యం కానీ, మనకి వంట చెరుకు కానీ, ఇక్కడ ఏ సౌకర్యం అంటే మేడారం మేము ఒక 2-3 సార్లు పోయినాం కావచ్చు, కానీ దాని తర్వాత ఎప్పుడు ఇక్కడికే వస్తుంటాం ఎవ్రీ ఇయర్. అంటే మీరు ఏం చెప్తున్నారంటే సార్, మేరాడంలో పోయి అక్కడ మొక్కులు మొక్కితే దేవుడు ఎలా కనకరిస్తారో ఇక్కడ మొక్కినా అంతే ధీటుగా కనకరిస్తాడని మీ అభిప్రాయం? మా అభిప్రాయం తప్పకుండా. థ్యాంక్ యూ సార్. సార్ మీరు? సార్ మీ వాక్యం? మాది తంగలపల్లి గ్రామం. మా గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా దాదాపుగా 35 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మా జాతరలో ఈ చుట్టుపక్కల ఉన్న సిద్దిపేట జిల్లాలో అన్ని గ్రామాలలో వెలిసిన అమ్మవార్ల కంటే తంగలపల్లి సమ్మక్క సారల అమ్మవార్లు చాలా పవిత్రంగా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళు మొక్కుకున్న మొక్కులకు కోరికలు తీర్చే అమ్మవార్లు మా ఊరి సమ్మక్క సారలమ్మ. ఎందుకనగా ఒక మినీ మేడారం ఇక్కడ అద్భుతంగా ఒక సింగరాయ ప్రాజెక్టు, వాళ్లకు మన జంపన్న వాగులకు నీటి సదుపాయము, వంట చెరుకు, మంచిగా వచ్చిన భక్తులందరికీ చెట్ల నీడ, ఎంత ఒక దాదాపుగా 2 లక్షల మంది 3 లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఇక్కడ అసౌకర్యం అనేది లేకుండా మంచి సౌకర్యం గల కార్యక్రమం ఉంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు పార్కింగ్ కానీ భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించుకునే జాతర అంటే సిద్దిపేట జిల్లాలో కోయడ మండలం తంగలపల్లి గ్రామం సమ్మక్క సారలక్క అని చెప్పుకునేంత అద్భుతమైన జాతర మా అమ్మవార్లు అని మేము తంగలపల్లి గ్రామ పక్షాన, మా కమిటీ పక్షాన, మా గ్రామం తరపున కూడా మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా మా గ్రామంలో ఈ జాతర శుభ సందర్భంగా కూడా మా కాంగ్రెస్ పార్టీ తరపున గౌరవ హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు మా యొక్క గ్రామ పరిధిలో జరిగే సింగరాయ జాతరకు సంబంధించి పోయిన సంవత్సరం కూడా మాకు ఇబ్బందిగా ఉంది. సింగరాయ జాతరతో పాటుగా మాకు నెక్స్ట్ ఇయర్ సమ్మక్క జాతర వస్తుంది అని సారు గారిని కోరగానే వారు దాదాపుగా మాకు ఒక 15 లక్షల రూపాయల ఇమ్మీడియట్లీ ఒక డబ్బును శాంక్షన్ చేసి మాకు అప్పుడు కూడా నిధులు ఇచ్చారు. మళ్ళీ కూడా ఈ సంవత్సరం సార్ అప్పుడు సమ్మక్క జాతర కాదు సింగరాయ జాతర
ఇప్పుడు మళ్ళీ సమ్మక్క జాతర వచ్చింది అనుకోకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని కొంచెం ఏమైనా సహాయం చేయాలనగానే తక్షణమే మళ్ళీ 4 లక్షల రూపాయలు మా తంగలేపల్లి గ్రామానికి సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే సహృదయంతో మా గౌరవ మంత్రి గారు మాకు ఇలాంటి సహాయాలు చేశారు. రేపు కూడా మా మంత్రి గారు మా జాతరకు విచ్చేస్తున్నారు. గౌరవ మా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మా గ్రామ పక్షాన హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదములు, కృతజ్ఞతలు మేమందరం మా గ్రామ పక్షాన తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. సార్ మీ యొక్క మాటల్లో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పిన 2 మాటలలో నన్ను అభిరపరిచినాయి సార్. ఎందుకు అంటే ఈ యొక్క జాతరకు ప్రభుత్వం కూడా అంటే మీ యొక్క ఎమ్మెల్యే గారు అంటే మీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మీకు ఎలాంటి సవలతులు ఇచ్చారు సార్? అంటే ఈ యొక్క భక్తుడు చెప్పడం జరిగింది, అంటే మీ మాటల్లో విందాం అనుకుంటున్నాను. మా మాటలల్లో మా ఇలవెల్పు సమ్మక్క సారక్క జాతరకు కూడా అత్యద్భుతంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో మనకు తంగలపల్లికి మనకు అడిగిన వెంటనే మంచి సౌకర్యం, ఇక్కడ సౌకర్యం కానీ ఇంతకుముందు సింగరేయ జాతర జరిగింది ఆ రోడ్డుకు ఆనుకొనే దీని పక్కనే వెలిసింది కాబట్టి అంతే రూపకంగా మనకి ఇక్కడ మనకు సీసీ రోడ్ కానీ ఈ ఎక్కడ ఇప్పుడు మన జాతర సందర్భంలో మంచి సౌకర్యం కల్పించారు. భవిష్యత్తులో కూడా దీనికి మనం ఏదైనా కానీ ప్రభుత్వ పరంగా మంచి రోడ్డు సౌకర్యం ఇచ్చిండు. రేపు కూడా ఇస్తాడని నమ్ముతున్నాం. తప్పకుండా రేపు కూడా వస్తాడని అనుకుంటున్నాం. మనకు నియోజకవర్గంలో ఒక మంత్రిలో మనకు ఉంటే ఎట్లా ఉన్నది ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంతకు ముందున్న ప్రభుత్వంలో కూడా ఉన్నా కానీ మనకి ఎటువంటి అభివృద్ధి అనేది చేసింది కావచ్చు కానీ చాలా తక్కువ చేసినట్టు అనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వంలో స్థానికంగా మంత్రి అవుడు కూడా మా అదృష్టం. మంచి రోడ్డు సౌకర్యం, మంచి ఇక్కడ సీసీ రోడ్డు మనకు అందుబాటులో ఉన్న అందరికీ సౌకర్యంగా ఇస్తాడని ఆశించినాం. రేపు కూడా ఇస్తాడు అనేది బలమైన విశ్వాసం ఉన్నది. ఆయన దేవుడు అంటే కూడా మేము అందరం మంచి నమ్మకం ఉంటుంది. మాకు మంచిగా ఫలాలు ఇచ్చిన దేవతలుగా మేము యాక్సెప్ట్. మా క్యూనస్ తరపున మీకు ఒక చిన్న ప్రశ్న సార్. ఏంటంటే మేము ఇంతకుముందు చాలామంది భక్తులను మాట్లాడుతుంటే భక్తులు ఒక కోరిక కోరడం జరిగింది సార్. ఇంకో 2 సంవత్సరాల వరకైనా తంగనిపల్లి నుండి గద్దెల వరకు ఈ యొక్క ప్రభుత్వాన్ని చాలా చేస్తుంది ప్రభుత్వం. ఈ భక్తులు సార్ ఇప్పుడు దగ్గర సుమారు ఒక 5 లక్షల ప్రజలు ఒక భక్తులు వచ్చినారని తెలిసింది సార్. ఈ ఒక్కసారి ఈ రోడ్డు కోసం మీరు ఒక్క మంత్రి గారికి మీ తరపున చెప్పాల్సింది మా యొక్క క్యూన్యూస్ తరపున కూడా ఇంతకు ముందు ఇక్కడ గద్దెల కాడ కానీ దేవుని కాడ కానీ మనకు సీసీ కానీ అందుబాటులో ఇచ్చిండు. ఈ విషయం చాలా మంది ప్రజలు చెప్పారు సార్. గత సంవత్సరాలు 2-3 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా ఏర్పాటు చేశారు తంగనిపల్లి గ్రామస్తులు, ఉత్సవ కమిటీ అని చాలా మెచ్చుకోవడం జరిగింది సార్. కానీ ఈ యొక్క తంగనిపల్లి నుండి ఈ రోడ్డుకు మా క్యూన్యూస్ తరపున మీ మంత్రి గారికి తెలపాల్సిందిగా కోరుతున్నాను. తప్పకుండా తంగలపల్లి నుంచి ఇక్కడి వరకు కూడా రోడ్డు ప్రతి సంవత్సరం అనేది ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా మనకి ఇక్కడ పర్యాటక ప్రాంతం కూడా పక్కనే ఉన్నది. మనకు సింగరేయ ప్రాజెక్ట్ ఉన్నది. ఈ సమ్మక్క ఆదివాసులు ఏదైతే మేడారం అయితే ఉంటుందో ఎప్పుడైతే పోతుంటారో ఈ మేడారం లేదు మినీ మేడారం లెక్క ఇక్కడికి కూడా రోడ్డు సౌకర్యం కల్పించాల్సింది అనేది మా పక్షాన మా కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా మేము ఆయనకు విన్నవించుకుంటాం. ఆయన తప్పకుండా మంజూరు చేస్తారని మా మండలం తరపున ఆశిస్తున్నాం. మా క్యూన్యూస్ ప్రశ్నకు మీరు ఇంతగా చెప్పినందుకు మాకు ధన్యవాదాలు సార్. మీతో పాటు ఒక చిన్న భక్తురాలు ఉన్నా సార్, మరో అమ్మవారి లాగా అనిపిస్తున్నది. ఈమె మాటల్లో కొద్దిగా వినే ప్రయత్నం చేద్దాం సార్. అమ్మ, మీరు ఈ జాతరకి ఎందుకు వచ్చారు? అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరిది. మేము చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట ఈ జాతర కోసం. చాలా బాగా అనిపిస్తుంది. అమ్మ, మీరు వచ్చి ఎన్ని రోజులైందమ్మా? మేము ఈరోజు ఈ ఆఫ్టర్నూన్ వచ్చాం. ఓకే, అంటే మీరు ఈ క్లైమేట్ని, ఈ వాతావరణాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఇంకా అదొక మంచి వైబ్ లా ఉంటుంది. బాగా అనిపిస్తుంది. అంటే 2 years వెయిట్ చేస్తాం కాబట్టి జాతర కోసం చాలా బాగా అనిపిస్తుంది. ఈ దేవుళ్ళ పైన మీకు నమ్మకం ఏందమ్మా? అంటే ఎందుకు అడుగుతున్నానంటే సమ్మక్క సారలమ్మ వీళ్ళొక మనుషులే, కానీ వాళ్ళు దేవుళ్ళగా మారి అంత ఫైట్ చేశారంటే వీళ్ళపైన మీకు నమ్మకం అంటే ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు మొక్కుకొని ఉంటారు. ఆ కోరిక నెరవేరింది అనుకుంటున్నారు? నెరవేరింది. ఇకపైన కూడా మీ లైఫ్ బాగుండాలని, మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలని దేవుని ఏమైనా ప్రార్థించడం జరిగిందా?
జరిగింది. నేను లాస్ట్ ఇయర్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు వచ్చా. అప్పుడు నాకు జాబ్ రావాలి. జాబ్ వచ్చాక నా ఎత్తు బంగారం ఇస్తా అని మొక్కుకున్నాను. అది నెరవేరింది. వెంటనే నాకు జాతర నుంచి వెళ్ళగానే మార్చ్‌లోనే జాబ్ వచ్చింది. ఇంకా ఈ ఇయర్ నేను ఎత్తు బంగారం ఇద్దామని అనుకుంటున్నాను. అమ్మవారికి మీ యొక్క కోరిక నెరవేర్చింది. ఆ కోరిక నెరవేర్చిన సందర్భంగా మీరు ఏదైతే అమ్మవారికి హామీ ఇచ్చడం జరిగిందో ఎత్తు బంగారం కూడా ఇవ్వబోతున్నారా? రేపిస్తాను. ఇస్తున్నారా? మీ డబ్బులేనా? మీ అమ్మమ్మ డబ్బులా? మీ డాడీ డబ్బులా? ఎందుకంటే ఎందుకు అడిగానంటే మీరు కూడా కష్టపడుతున్నారు కదా అని అడుగుతున్నా. నా ఓన్ శాలరీతోనే నేను ఇస్తానని మొక్కాను. అలానే ఇస్తాను. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మీ పైన ఉండాలని మా క్యూనిస్ తరపున కోరుకుంటున్నాం. అమ్మ మీ పేరు, మీ ఊరమ్మా? చరిత. నేను హైదరాబాద్. మీ తండ్రి పేరు? రాజేశం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సార్ మీరు ఏదైనా ఒక చిన్న మాటలు చెప్పాల్సింది కోరుతున్నాను. మా పాపనే అండి. ఇప్పుడు మా పాప సార్ మీ పాపనేనా? సార్ నాకే తెలిసి అడగలేదు సార్, నేను అనుకోకుండా అన్ఫార్చునేట్లీ అడిగాను సార్. సార్ మీ వాక్యాలు అంటే చూడండి సార్, అమ్మవారు మీ వెనుక ఉంది, ఇప్పుడు మీ ముందు ఉంది సార్. సార్ చెప్పండి సార్. మేము అనుకున్నది 100%గా నెరవేరిందండి. తప్పకుండా మేము అనుకున్నాము, అది నెరవేరింది. కాబట్టి ఈసారి ఒక రోజు ముందే వచ్చాం. ఎవ్రీ ఇయర్ మేము ఏమనుకునే వాళ్ళం అంటే ఫ్రైడే వచ్చి ఇమీడియట్గా వెళ్ళిపోయేవాళ్ళం హాఫ్ అన్ అవర్లో. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్లో తొందరగా ఈరోజు ఒక రోజు వచ్చి ఇక్కడ నిద్ర చేసి మా అమ్మాయి జాబ్ వచ్చింది కాబట్టి నెరవేర్చింది కాబట్టి ఉన్నామండి ఇక్కడ. సార్ ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సేపు నుంచి నేను గమనిస్తున్నాను, చాలా ఉత్సాహంగా గద్దెల చుట్టూ జాతరలో చాలా ఉత్సాహంగా తిరుగుతున్నారు. ఈ భక్తులు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఎప్పుడు వచ్చిర్రు, అసలు ఏం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఒక్కసారి సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మీ పేరు? మా పేరు అల్లబ్ సందీప్ అండి. అల్లబ్ సందీప్ గారు. సార్ మీ పేరు? పడిగలింగం గారు. సార్ మీ పేరు? వర్ధన్. సార్ మీ పేరు? సార్ సప్పగుందేం సార్, ఉత్సాహంగా ఏం లేదేం సార్ మీ దగ్గర? అంటే శాఖ మొక్కలేదా సార్? మొక్కినామండి. దేవునికి మొక్కిరా, మీకు కూడా మొక్కురా సార్? మేము కూడా మొక్కున్నామండి. మీరే మొక్కురా సార్? సార్ ఏ ఊరు సార్ మీది? మాది గ్రామం మేడిపల్లి, మండలం చిన్న కోడూరు, జిల్లా సిద్దిపేట. సార్ మీరు అందరిది గ్రామం మేడిపల్లినా సార్? మేడిపల్లి చిన్న కోడూరు సార్, అంటే సిద్దిపేట డిస్ట్రిక్ట్ మీది. అక్కడ నుంచి ఎప్పుడు వచ్చారు సార్? మేము 5 o'clock వచ్చినామండి. 5 గంటలకు. 5 గంటలకు వచ్చారు సార్. మీరే వచ్చారా ఫ్యామిలీతో? ఫ్యామిలీతో వచ్చినామండి. మొత్తం మూటలు, ముళ్ళలు, చేపలు అన్ని చదువుకొని వచ్చారా సార్? చదువుకొని వచ్చినామండి. అంటే ఎన్ని రోజుల ప్రయాణంతో వచ్చారు సార్? ఇది మేము 2 రోజుల ప్రయాణంతో వచ్చినాం సార్. అంటే ఇవాళ వచ్చారు కాబట్టి రేపు దాకా ఉంటారు. రేపు ఈవినింగ్ దాకా ఉంటామండి. మొక్కు చెల్లించుకోరు సార్? రేపు చెల్లించుకుంటామండి. రేపు అంటే ఎవరు ఇస్తారు? మీ ఎత్తా, మీ మేడం ఎత్తా, మీ పిల్లలు ఎత్తా సార్? మా ఫ్యామిలీ ఎత్తు మొత్తం బంగారం చెల్లించుకుంటారు. అవునవునండి. అంటే ఒక్కటి అడగొచ్చా సార్? ఏ కోరిక మీకు నెరవేరితే మీరు ఎత్తు బంగారం ఇస్తున్నారు సార్? మేము ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లాలు ఉంటే కోరుకున్నాం, అయినాయి. అందుకే మేము మొక్కులు అప్పచెప్పడం జరుగుతుంది ఫ్యామిలీతో. అంటే దేవునికి మీరు పరీక్ష పెట్టి ఆ పరీక్షలో మీరు పాస్ అయ్యి మళ్ళీ ఏమైనా ప్రశ్నించారా సార్ దేవునికి? మేము కొన్ని విషయాలలో పొలిటికల్ గా ప్రశ్నిస్తున్నాం. దేవుడు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. 100% మాకు సహకరిస్తారు దేవుడు. క్యూనిస్ తరపున, మా తరపున మీ కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం సార్. సార్ ఇంకేమైనా చెప్తున్నారు? మేము గత 20 సంవత్సరాల నుంచి రాబడుతున్నాం. మేము సమ్మక్క తల్లి బేడియే పెట్టుకున్నా. నా పేరు కూడా సందీపే. నేను ఏమనుకుంటున్నానంటే తంగలపల్లి టు ఇక ఉన్న ప్రభుత్వాలు కానీ, పోయిన ప్రభుత్వాలు కానీ, ఇప్పుడు పోయిన ప్రభుత్వాలు తంగలపల్లి జాతరకు సీసీ రోడ్ వేయలేదు దేవునికి. ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన ఈ తంగలపల్లి జాతరకు మన మేడారం జాతర యొక్క సీసీ రోడ్ వేసి అధిక పబ్లిక్ ఇబ్బంది కాకుండా రోడ్ వేసి జాతరలో మంచి సౌకర్యాలు, వాటర్ సౌకర్యాలు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి హెచ్చరిస్తున్నా. సార్ ఈ సభాముఖాన అంటే దేవుడి సాక్షిగా, అంటే ఇద్దరు తల్లిల సాక్షిగా ఈ యొక్క భక్తిని కోరిక ఏంటంటే తంగనిపల్లి నుండి గద్దెలపైకి రోడ్డు వేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని అతను వేడుకొని దేవుని కూడా మొక్కడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారిని ఈ భక్తుడి కోరిక, ఈ యొక్క భక్తుడి కోరికనే కాదు, ఇట్లా చాలా లక్షల భక్తుల కోరిక ఈ యొక్క ప్రభుత్వం నెరవేర్చాలని ఈ యొక్క భక్తుని కోరిక. సార్ మీ యొక్క కోరికని నెరవేర్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇంకా నా ఒక్క కోరిక కాదండి, ఉమ్మడి తెలంగాణ గత ఆంధ్ర ప్రభుత్వం కూడా వస్తున్నారు కాబట్టి మన పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ ఉన్నారు కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు నెరవేర్స్తారని నేను కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాను. మీ యొక్క మిమ్మల్ని చూస్తే ఉత్సాహంగా మీ యొక్క నోటితో 2 వాక్యాలు విందామని మేము కోరుకుంటున్నాం సార్. మాది సిద్దిపేట జిల్లా చిన్నగోడ మండలం కస్తూరిపల్లి గ్రామం. మేము గత 30 సంవత్సరాల నుంచి జాతర రావడం జరుగుతుంది.
ఈ జాతర చాలా పురాతనమైన చెప్పుకోబడుతుంది. సమ్మక్క సారలమ్మ అంటే చాలా పురాతనమైన జాతర. ఇక్కడ భక్తులు చాలా మంది తమ తమ గ్రామాల నుంచి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇక్కడ ఏమైతుందంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు చేసే అభివృద్ధి వాళ్ళు చేశారు. కానీ ఇక్కడ ఇంకా పెద్ద అభివృద్ధి మనవడం లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఈ చుట్టూ మన ఈ తంగనపల్లి నుంచి ఈ సమ్మక్కల గద్దె వరకు దయచేసి మళ్ళీ వచ్చే జాతర వరకన్నా ఈ రోడ్డును పూర్తి చేస్తారని మేమందరం కోరుకుంటున్నాం భక్తుల తరఫున. ప్రభుత్వానికి మీరు 2 సంవత్సరాల సమయం ఇచ్చారు సార్. ఈ ప్రభుత్వం నెరవేర్చాలని మీ తరఫున నా తరఫున ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను సార్. ఈ ప్రభుత్వం నెరవేర్చాలని ఎందుకు కోరుకుంటామంటే 2 సంవత్సరాలు గడువు ఎందుకు ఇచ్చామంటే ఈ జాతర ఉండేది 3-4 రోజులే ఉంటుంది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాతనే ఇక్కడికి వస్తారు జనాలు. కాబట్టి 2 సంవత్సరాల వరకు నెరవేరిస్తే మళ్ళీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పక్కం కడతారు, లేదు అంటే పక్కకు పెట్టేస్తారు. సార్ ధన్యవాదాలు సార్. సార్ ఇంకెవరైనా భక్తులు ఏమనుకుంటున్నామంటే ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ ఉన్న ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తే ఒక 2026 నుంచి భక్తుల కోరిక మేరకు 2028లో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందిరా అని ఒక ప్రభుత్వానికి మళ్ళోసారి పీఠం ఇయ్యడానికి రెడీ ఉంటారు ప్రజలు. సమస్య దేవుని కోరిక, ఇది మా కోరిక కాదు, ప్రజల కోరిక కాదు, దేవునికి ఉన్న సమస్య ప్రజలకు వచ్చే సమస్య కాకుండా దేవుడు ఉన్న అభివృద్ధిలో మీకు దేవుడు ఆశీస్సులు ఉండాలని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మీ దేవునికి నెరవేర్స్తే ఏది కాదని ప్రభుత్వానికి ముందస్తుగా మళ్ళీ ఇంకోసారి అధికారం ఇచ్చే అవకాశం కూడా దేవుని నుంచే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజల కన్నా మీరు దేవునికి 2028 వరకన్నా నెరవేర్స్తారని తంగలపల్లి సమ్మక్క జాతర దేవస్థానం వరకు కోరుకుంటున్నాం ప్రభుత్వానికి. ధన్యవాదాలు సార్. సార్ మీరు అదే అండి, ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏమవుతున్నాయంటే గద్దెనెక్కేదాకా ఓమాట మాట్లాడుతున్నారు, గద్దెనెక్కినాక ఓమాట మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తే ఏ వ్యక్తి అయినా సౌకర్యం మంచిగా ఉంటే వాళ్ళు వచ్చి జాతర అమ్మవారు దర్శించుకొని మంచిగా వెళ్ళి మళ్ళీ రేపు పొద్దున కూడా ఈ ప్రభుత్వం బాగా చేసిందని చెప్తారు. కాబట్టి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తుంటాయి. మన ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కంపల్సరీ చేయాలి. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ జాతరను మళ్ళీ డెవలప్మెంట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా చేయకపోతే ప్రజలు దానికి తగిన బుద్ధి చెప్తారు. సార్ ధన్యవాదాలు. చూసిన అందరికీ నమస్కారం. ఏదో ఒక రూపంలో అందరికీ ఆపత్తు వస్తే దేవుడి దగ్గరికి వస్తాం, ఇంకో ఆపత్తు వస్తే హాస్పిటల్కి వెళ్తాం. నేను ప్రజల్ని కొంతమంది భక్తులను అడుగుతుంటే సడన్గా నేను చూసరికి ఈ సిద్దిపేట జిల్లాకి సురభి హాస్పిటల్ మల్టీ స్పెషలిస్ట్ అనే హాస్పిటల్ ఉంటుంది. అక్కడ పరశురాములు అన్న అని ఉంటాడు. అందరికీ సుపరిచితుడే. దరిదాపుగా మధ్యతరగతి కుటుంబానికి, చాలా పేద కుటుంబానికి అన్న చాలా వాటికి సుపరిచితుడు. అన్న సడన్గా నాకు కనబడడం జరిగింది. కనబడగానే అన్నతో నేను మాట్లాడాలని కంపల్సరీ ఆగాను. అన్న నమస్కారం పరశురాములు అన్న, మీరు మాకు కనబడడం చాలా అదృష్టం అన్న. అన్న మీరు ఎప్పుడొచ్చిర్రు, ఎట్లొచ్చిర్రు, ఒక్కసారి మీ మాటల్లో అన్న. అందరికీ నమస్కారం. నేను ప్రతి సంవత్సరము ఇక్కడ తంగలపల్లి సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గరికి ఇచ్చేయడం జరుగుతుంది. మేము నిన్ననే ఇక్కడికి ఏరుకున్నాము. మా యొక్క మొక్కులు చెల్లించుకోవడానికి ప్రత్యేకంగా నిన్న వచ్చి ఇక్కడనే ఉన్నాము. ఇక్కడ ఇవాళ నిద్ర చేసి రేపు మొక్కులు చెల్లించుకొని వెళ్ళడానికి వచ్చాము. ఇది మినీ మేడారం జాతరగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే మనము సమ్మక్క సారలమ్మ తల్లి మేడారంలో ఏ విధంగా అయితే జరుగుతుందో తంగలపల్లె కూడా అదే విధంగా జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వస్తున్నాము. ఈ యొక్క మేము మొక్కిన మొక్కులు మొక్కగానే తల్లి కూడా మాకు దీవించి మా కోరికలు కూడా నెరవేరుస్తుంది. మాకు ఎంతో భక్తి శ్రద్ధలతో మేము కొలుసుకుంటున్నాం ప్రతి సంవత్సరం తల్లిని. చాలా ఆనందదాయకంగా చెప్పవచ్చును. తల్లి ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండాలి. మీరు మధ్యతరగతి కుటుంబాలకు ఎప్పుడు మీరు కూడా అందరికీ ఇలానే హెల్ప్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నామన్నా. అన్న ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తుంటారన్న? గత 10 సంవత్సరాల నుంచి మేము రావడం జరుగుతుంది. ఇక్కడే మా అత్తగారు కూరేల గ్రామము, మాది సిద్దిపేట జిల్లా, మాది రంగనాంపల్లి గ్రామము. నేను సురభి హాస్పిటల్ ఇన్ఛార్జిగా పిఆర్ఓగా వర్క్ చేస్తా. నేను కూడా అక్కడికి వచ్చిన ప్రజలు మాతో చెప్పడం కానీ తల్లి యొక్క విశిష్టత, ఇక్కడ గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఈ యొక్క తల్లి యొక్క ప్రాముఖ్యత, తల్లి యొక్క సేవ చేసే విధానము అవన్నీ మనకు తెలుసుకొని మేము కూడా గత 10 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. మాకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. కాబట్టి తల్లికి ఎంతో ఇక్కడ విశిష్టత ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చును. ఏం లేదు, మీరు మీ ఫ్యామిలీని పరిచయం చేస్తే మా క్యూనిస్కి, ఎందుకంటే మీరు ఎంతో మందికి హెల్ప్ చేశారు. అంటే ముందో వెనుకో మీరు హెల్ప్ చేశారన్న, కొద్దిగా మీ ఫ్యామిలీని పరిచయం చేస్తే కొంతమంది. తప్పకుండా. నా పేరు సూరం పరశురాములు. నేను సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీని పిఆర్ఓ గత 10 సంవత్సరాలుగా చేస్తున్నా. గత 10 సంవత్సరాల నుంచి ఈ తల్లి దగ్గర రావడం జరుగుతుంది. మా భార్య శ్రీవాణి
మా కూతురు భావ్య, మా కోడళ్ళు సాక్షిశ్రీ, సహస్రి. మా అత్తమ్మ కమల, మా లక్ష్మీ ప్రసన్న నా పేరు. లక్ష్మీ ప్రసన్న, మా అల్లుడు మణిమోహన్. మణిమోహన్. మీ అందరికీ మా క్యూనిస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అన్న మీరు అందరికీ ఇట్లనే ఎప్పుడు ఆరోగ్యంగా కల్పించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. తప్పకుండా. అమ్మ నమస్కారం అమ్మ. నమస్కారం. అమ్మ ఏ ఊరు మీది? శనిగారం. శనిగారం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుందమ్మా? ఎన్ని ఉంటది? నాకు తెలియదు. సరే ఓకే. అంటే ఇక్కడ ఇట్లా మీరు ప్రతి సంవత్సరం వస్తారా అమ్మా? మేము వస్తాం 55 ఏళ్ళు చాలా మాకు దేవత వచ్చి 55 సంవత్సరాల నుంచి ఈ యొక్క జాతరకు మీరు వస్తారా? సమ్మక్క కత్తన్నాం మాకింత అరకతి బరకతి ఇస్తాడు దేవుడు. అంటే ఈ జాతరకరం రావడం వల్ల మీకు అరకతి బరకతి ఉన్నది. ఉన్నది పిల్లలు అంటే అంటే అంత పవర్ఫుల్ దేవుడు అని మీరు కొలుస్తున్నారు అయితే. దేవుడిని కలుసుకుంటున్నాం మేము. అమ్మ నీకు ఎంతమంది కొడుకులమ్మా? నాకు 3 కొడుకులు, 3 మనవరాళ్ళు, 3 మనమలు. నా భర్త 3 కొడుకులు, 3 మనమరాళ్ళు, 3 మనమళ్ళు. ఈ 3తోనే నీకేమైనా సంబంధం ఉన్నదా అమ్మా? నాకు పిల్లలతోనే వచ్చింది ఆ తల్లి. కాదమ్మా, ఈ 3 నంబర్తో నీకేమైనా సంబంధం ఉన్నదా అంటున్నా. 3 3 3 3 దేవుళ్ళు మంచిగా ఉంది ఏందమ్మా? ముడి మంచిగా కలిసింది నీకు. మంచిగా కలిసింది. నాకు పిల్లల్ని ఇచ్చిండు కాబట్టి చల్లగా ఉంచుకున్నాడు కాబట్టి ఇప్పటి వరకు ఏలుకుంటున్నాం. మొక్కు చెల్లించుకున్నావా? చెల్లించుకున్నా. మరి ఎన్ని కిలోలు బంగారం చెల్లించుకున్నావు అమ్మకు? 3 ఎత్తిచ్చినాం. 3 ఎత్తిచ్చినావు. 3 ఎత్తిచ్చినాం. 3 ఎత్తు బంగారం ఇచ్చినావు. కొడుకు మనవరాలు పుట్టిన మనవరాలు 3 ఎత్తిచ్చినాం. అమ్మో 3 ఎత్తు బంగారం జోకినావు. సారా మొక్కినవా? శాఖ మొక్కినవా? మొక్కినా. దేవునికి మొక్కినవా లేకపోతే నువ్వు కూడా ఏమన్నా మొక్కున్నావా? నేను మొక్కుడు దాగుడే. తాగుడే మాది. నీ మొక్కు కూడా ముట్టిందా? నా మొక్కు కూడా ముట్టిందా? నీ 3 కొడుకులను చూపిస్తా ఉన్నారా ఇక్కడ అందుబాటులో? ఒక్క కొడుకు రాలేదు కానీ పెద్ద కొడుకు. ఎవరు? ఈయన పెద్ద కొడుకు కొడుకా? ఈయన కొడుకే ఇక. ఈయన ఈయన చిన్న కొడుకు. ఎవరు? చిన్న కొడుకు. పెద్ద కోడలు. సేమ్ పైడిద్దరు ఏం పేరు నీ కొడుకు పేరు? సంపత్ నా పేరు. సంపదానా? ఏం చేస్తావే నువ్వు? చేపలు పట్టుడే. ముదిరాజు బిడ్డ వాయే అంటే మా మల్లన్న బిడ్డవే నువ్వు కూడా? అంతే కదనే? అంతే. ఇంకా ఏం చేస్తారా? మీకు ఎంతమంది పిల్లలే? నాకు 2 పిల్లలు. అన్న మీ మేడం ఏదే కనిపిస్తలేదు? ఏడుంది మీ మేడం? అన్న మేడం ఏం పేరండి? రజని. మేడం రజని. రజనీ మేడం. మేడం మీరు ఎన్ని సంవత్సరాలు చూస్తారండి? మేమా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి వస్తున్నా. 15 ఇయర్స్ అవుతుంది. 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క గద్దెకు మీరు వస్తున్నారా మేడం? అంటే మీ అత్త నేర్పించిందా మేడం లేకపోతే మీ అత్త బలవంతంగా వస్తుర్రా లేదా మీరు మొక్కుతో వస్తుర్రా? మా ఇష్టపూర్వకంగా వస్తున్నాం. మాకు మొక్కుతే వరం ఇస్తుంది సమ్మవ తల్లి, అందుకే మేము వస్తున్నాం ఇష్టపూర్వకంగానే. సారకి ఇస్తలేదమ్మా? సమ్మక్క సారక్క ఇద్దరు ఇస్తున్నారు. ఇద్దరిస్తురా? అమ్మ మీ పిల్లలు? అయ్యో బాబు. అమ్మ ఈ బాబు అమ్మ ఏం చదువుతున్నావు నాన్న? 6th. ఇవాళ ఏం దేవుడు వచ్చిండు నాన్న? సమ్మక్క. బా ఈ కాలం పిల్లలకు సమ్మక్కల సారక్కలు కూడా తెలిసిందా? తెలిసింది. ఎక్కడ చదువుతున్నావు నాన్న? కరీంనగర్. ఏ స్కూల్? ద లారెల్ హై స్కూల్. ఇట్ ఈస్ ఎ కార్పొరేట్ స్కూల్ ఆర్ ప్రైవేట్ స్కూల్? ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ స్కూల్. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నావా? దేవుని మహిమలు నీకు మీ నానమ్మ చెప్పిందా? చెప్పింది. ఏం చెప్పింది నాన్న? చెప్పు నాన్న. చెప్పు. సమ్మక్క సారక్క తల్లి బంగారం ఇస్తుంది. అంటే బంగారం అంటే తరాజులో కూర్చొని బెల్లం పెట్టుడా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా? సరే ధన్యవాదాలు నాన్న. అమ్మా ఇంకా మీ మనమరాళ్ళు ఎవరన్నా మాట్లాడించే ప్రయత్నం చేయరా? అమ్మ ఈ చలిలా నువ్వు వచ్చుడే గొప్ప. ఈ చిన్ని పాపని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సమ్మక్క సారకు యొక్క చిన్ని తల్లి వచ్చి తన మొక్కు చెల్లించుకుందంట. ఎంత దేవుడు ఈ పాపకి ఎంత అనుగ్రహం ఇవ్వాలని మనం కోరుకోవాలి. ఏం పేరమ్మా? నీ పేరు ఎందుకు అడుగుతా తల్లి నేను? నాకు మధునిష. అమ్మ మాట్లాడే ప్రయత్నం చేస్తా. మళ్ళీ వచ్చే 2 సంవత్సరాలకు ఆ సమ్మక్క సారక్క ఆశీలతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. సరేనా అమ్మా? మీరు అందరు బాగున్నారా అమ్మా? ఈ దేవుని మీరు అందరూ మొక్కిన కోరికలు నెరవేర్చాలని మా క్యూ న్యూస్ తరఫున మమ్మల్ని కోరుకుంటున్నాం. అన్ని మీకు మొక్కులు అవుతున్నాయమ్మా? దూరం కూర్చుంటున్నావు ఏందమ్మా? ఏమైతావు నువ్వు ఈ అమ్మకు? ఈ అమ్మను చూస్తే దేవుడు చూసినట్టు అనిపిస్తలేదా?
కదా అందరికి పిల్లలకు తల్లి కొడుకు ఒక్క ఉంది కదా. చెప్పు మాట్లాడమ్మా ఏమన్నా. 55 సంవత్సరానికి తల్లి వెనక నువ్వు నడుస్తున్నావు, నీ వెనక తల్లి నడుస్తున్నావు అంటే నీకు తల్లి ఎన్ని వరాలు ఇచ్చుంటా, తల్లిని కనబడాలి అయితే ఎప్పుడోసారి కనబడుతుంది. మాకు తల్లి వస్తుంది, తల్లి ఎప్పుడోసారి కనబడాలి. కనబడుతుంది కదా. వీళ్ళందరికీ నీ ఆశీర్వాదం ఇస్తున్నావా ఇస్తాను. ఈ 2 సంవత్సరాలల్లా? ఈ 2 సంవత్సరాల నీ యొక్క పిల్లలందరికీ ఒకటేసారి వాళ్ళ ఆరోగ్యం ఐశ్వర్యం మంచిగా ఉండాలని దేవుని కోరుకున్నావా? కోరుకున్నా మంచిగా ఉండాలని కోరుకున్నా. మేము కూడా కోరుకుంటామమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యువకులు చాలా ఉత్సాహంగా కనబడుతున్నారు. ఈ నలుగురు ఇంతకుముందు చాలా చిలిపితో మా దగ్గర కనిపించారు. ఒక్కసారి వీళ్ళ మాటల్లో జాతరకి ఇంత నైట్ అయినా ఒక్కసారి వీళ్ళ మాటల్లో మాట్లాడించే ప్రయత్నం. నమస్కారం సార్, మీ పేరు సార్? అభిషేక్. ఎక్కడ నుండి వచ్చారు సార్? మాది ఇక్కడనే గుండారెడ్డిపల్లి. సార్ ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంటారు సార్? నా చిన్నప్పటి నుండి వస్తున్నాం సార్. ఇంతకుముందు మీ యొక్క ఫ్రెండ్ మిత్రుడు చెప్పాడు సార్, మీకు ఏ మొక్కు కోరారు సార్ ఇక్కడ? అంటే తొందర పెళ్లి కావాలని మొక్కాడని చెప్పాడు సార్. అంటే ఏమన్నా నమ్మొచ్చా అది? అంటే జస్ట్ అడుగుతున్నాం సార్. అట్లానే ఏం లేదు, ఇంకా పెళ్లి వయసు రాలే కానీ ఇంట్లో అందరు మంచిగా ఉండాలి, అందరి ప్రాణాలు మంచిగా ఉండాలని మొక్కినాం. చూడండి సార్, మీ యొక్క ఏజ్కు ఇంత పెద్ద కోరిక కోరడం అంటే ఇప్పుడే తల్లిదండ్రి ఫ్యామిలీ కోసం కానీ అంత మెచ్యూర్ లెవెల్లో ఆలోచించినందుకు ఆ దేవునికి మీరు ఎప్పుడు రుణపడి ఉండాలని కోరుతున్నాను సార్. ఇంకా ఈ జాతర గురించి మీరు చెప్పండి సార్. జాతర ప్రతి ఇయర్ బాగానే జరుపుతారు. తంగని పిల్లలు అంత అద్భుతంగా జరపడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈసారి కొంచెం జనం తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. సార్ ఇంకా ఒక విషయం సార్, ఈ యొక్క భక్తుడు ఉన్నాడు సార్, ఇతను సార్ మీ పేరు? అశోక్ సార్. ఎక్కడ నుండి వచ్చారు సార్? తంగలపల్లి. మీరు తంగనపల్లి గ్రామస్తులా సార్? సార్ ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటారు? వ్యక్తిగతంగా దీని స్పెషాలిటీ ఏంటి సార్? నేను ఒక 12 years నుంచి వస్తున్నా. ఆల్రెడీ ఐఎమ్ మ్యారీడ్. నాకు కొడుకు పుట్టాలని చిన్న కోరికతోనే ఇక్కడ దాకా వచ్చా. అనుకున్న కోరిక కొద్దీ సమ్మక్క సారలమ్మ దేవులతో నాకు కొడుకు పుట్టాడు. నాకు మా చెల్లెకు అదే దేవులతో మా చెల్లెకి 2 పిల్లలు, ఆడపిల్లల తర్వాత కొడుకు పుట్టాడు. అనుకున్న ఎంత మంచి అనుకున్నామో అంత మంచిగా కొడుకులు పుట్టి అంత మంచిగా సంతోషంగా ఉన్నారు. సరే వాళ్ళ ఎత్తు బంగారం ఇచ్చి వాళ్ళ కోరికలతోని అమ్మకు మాకు అనుకున్న దీవెనలతోని అనుకున్నంతలా మాకు ఉన్నంతలా చేసుకుంటాం, మంచిగా ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్న పొజిషన్ల బట్టి ఇంకో ఏమంటే ఇక్కడ ఉన్న భక్తుల సౌకర్యాల బట్టి మంచిగా ఇంకేమన్నా వాష్రూమ్స్ కానీ ఒక వాటర్ ఎఫెక్ట్ కానీ చేస్తే ఇంకా బాగుంటుందని మా విజ్ఞప్తి. వాస్తవానికి మీరు అన్నట్టు వాష్రూమ్స్ చాలా మహిళలకు ఇబ్బంది అవుతున్నట్టుగా మాకు ఇంతకుముందు కూడా మీరు చెప్పింది వాస్తవం సార్. ఇంతకుముందు కూడా మేము రాత్రిపూట చూస్తుంటే అబ్బాయిలు అక్కడిక్కడ తిరిగితే లేడీస్ కొంచెం వాస్తవానికి మీరు కట్టిన మరుగుదొడ్డులు ఎక్కడైతున్నాయో నిర్మించాలని ఆ ప్రభుత్వాన్ని మీ తరఫున మా న్యూస్ తరఫున కోరుకుంటున్నాం సార్. సార్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. సార్ మీరు సార్ ఎక్కడికి? రాజేష్, ఇక్కడ గుండారెడ్డిపల్లి. సార్ మీరు గుండారెడ్డిపల్లి. సార్ మీరు సార్ ప్రతి ఇయర్ ఇట్లనే వస్తుంటారు? ప్రతి చిన్న ఉన్నప్పుడు వస్తున్నాం. సార్ మీరు ఒక్కరు వచ్చారా, మీతో పాటు మీ సతీమణి వచ్చారా? సతీమణి ఎవరు లేరు, ఫ్యామిలీతో వచ్చినాం. అంటే మీకు పెళ్లి కాలేదని తినట్టు అంటే దేవుని ఆశీస్సులు మీకు మళ్ళీ వచ్చేసరికి పెళ్ళి 2 ఆడపిల్లలతో పుట్టాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే మీరు ప్రతిసారి మీరు ఇట్లనే ఎప్పుడు వస్తుంటారా? ఇది ఇక్కడ మెయింటెనెన్స్ కోసం కానీ ఇక్కడ మీకు సవలతులు కానీ ఎలా ఉన్నాయని చెప్తున్నారు? బాగానే ఉన్నాయి, ఇక్కడ ప్రతిసారి చూస్తున్నాం, ఇది బాగానే ఉంది. ఈసారి కొంచెం ఇది అది కొంచెం అప్డేట్ చేసారు దీన్ని. అంటే ఈసారి ఇక్కడ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కెమెరామ్యాన్ సీనుతో విజయ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే గ్రిల్స్ కూడా ఈసారి పెట్టినారని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బెడ్ ఇవన్నీ కానీ ఈసారి కొంచెం కొత్తగా చేసారని కోరుతున్నారు. ఇంకా సార్ మీ మాటల్లో? మా మాటలు అంటే ఇక ప్రతిసారి అంతే ఉంటుంది. ఈ మళ్ళీ కొంచెం ఈ రోడ్డు వల్లే కొంచెం ఇబ్బంది ఉంది. ఈ తంగనపల్లి వారు ఒకసారి చూసి ఆ రోడ్డు ఏమైనా చేసి దాన్ని కొంచెం బాగా చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చేస్తే కొంచెం బాగుంటుంది. ఈ యొక్క భక్తుడు రాజేష్ గారు ఏమంటున్నారంటే గుండారెడ్డిపల్లి నుంచి సమ్మక్క గద్దెలు కూడా రోడ్ వేయాలా, తంగనపల్లి నుంచి కూడా సమ్మక్క గద్దెలు రోడ్ వేయాలని యొక్క భక్తులకు అభిప్రాయం. సార్ సార్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం. మేము విద్యుత్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాం. మేము 5 సంవత్సరాల నుండి ఇక్కడ విద్యుత్ నిధులు విధిస్తున్నాం. మాకు చాలా దేవత అనుభూతి చాలా బాగుంది. చాలా దర్శనం వల్ల మాకు బాగా మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి దర్శనాలు ఎక్కడా లేవు. మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. రాజశేఖర్ అంటే గుండ్రపల్లి జేఎల్ఎం. నేను
అంటే మాది ఇప్పుడు ఇక్కడ అంటే మన కరెంట్ దగ్గర నుంచి వస్తుంది, గుండ్రెడ్డిపల్లి నుంచి మనం సప్లై ఇస్తున్నాం. అని చెప్పి 5 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ నుంచే అది చేయడం జరుగుతుంది. అందరూ ఫ్యామిలీతోని జాతరలలో ఉంటే మీరు ఇప్పటికీ కూడా మీ యొక్క డ్యూటీలో ఉండి మీ యొక్క దేవునికి మీ యొక్క మొక్కులు చెల్లించుకుంటూ మీ కుటుంబాన్ని ఎక్కడో పెట్టి మీరు వచ్చి మీ విధులు చేస్తూ అయినా కూడా మీ మొక్కులు చెల్లించుకుంటున్నారు కదా సార్. దయచేసి మీ కష్టం కొద్దిగా చెప్పుకోవాల్సిందే కోరుతున్నాను సార్. మేము చాలా కష్టపడ్డాం. ప్రతి లైటింగ్ ఇంతవరకు కూడా మేము కంటిన్యూగా 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నాం. కంటిన్యూగా లైటింగ్ ఏ ప్రాబ్లం లేకుండా చూస్తున్నాం ఇంతవరకు కూడా. ఆ దేవి మన సమ్మక్క సారక్క దర్శనం వల్ల చాలా బాగా అనిపించింది. ఆ దీవెన వల్ల కూడా కరెంట్ కూడా ఏం డిస్టర్బ్ తెలియదు, చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ. సిద్దిపేట నుంచి వచ్చినాం అన్న. నా పేరు శ్రీకాంత్. ఫ్యామిలీతో అందరితో వచ్చినాం. 5 years నుంచి వస్తున్నాం. ప్రతి ఇయర్ వస్తాం, ఫ్యామిలీతో వస్తాం అన్న. చెల్లించుకున్నాం అన్న, ఇప్పుడే మొక్కు చెల్లించుకున్నాం. ఇక మంచిగా జాబులు రావాలని మొక్కినాం అన్న, బిజినెస్ మంచిగా చేసుకోవాలని మొక్కినాం అన్న. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు రవి అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? కూరెల గ్రామం నుండి. సార్ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు? నేను కూరెల గ్రామం నుండి నిన్న వచ్చినాం. ఈ రోజు ఉంటాం, రేపు పొద్దున మార్నింగ్ వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ అన్ని చదువుకొని వచ్చినాం. రేపు మార్నింగ్ 8 o'clock వరకు వెళ్ళిపోతాం. ఇప్పుడు పూర్తి అయిపోయింది. ఇప్పుడు సమేతంగా ఇప్పుడు కూర్చున్నాం అందరం. 10 సంవత్సరం వస్తామండి. 12 ఏళ్ళకి ఒకసారి వస్తాం. ఇది మా కోరిక నిలబెడుతుంది కాబట్టి మేము ఎప్పటికైనా దేవునికి ఇక్కడ మొక్కు వచ్చినాం కాబట్టి మొక్కు సక్సెస్ కావాలని కోరుకున్నాం. సార్ ఓకే, దేవుడికి మాకు నమ్మకం ఉంది. మొక్కు కోరుకోవడం వల్ల ప్రతి ఒక్క మొక్కు మాకు ప్యూర్ సక్సెస్ అవుతుంది సార్, సక్సెస్ అవుతుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.